హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నేని. ఇప్పుడు మనము మైసూర్ పాక్ చేసుకుందామండి. ఇంట్లో ఈజీగా చేసేసుకోవచ్చు. పక్కా కొలతలతో చాలా టేస్టీగా నోట్లో వేసుకోగానే కరిగిపోయేలాగా చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూద్దాము. మనము శనగపిండి 1/2 kg తీసుకున్నాను. ఈ విధంగా జల్లించుకోవాలండి. పిండి ఉంటలు లేకుండా మనము పాకు పట్టేటప్పుడు పిండి వేసుకున్నప్పుడు ఇలా ఉంటలు ఉంటే సక్రమంగా రాదండి. అందుకని జల్లించుకోవాలి ఉంటలు లేకుండా. ఈ విధంగా అంతా పిండినంతా జల్లించేసుకోవాలి. ఇప్పుడు మనము జల్లించుకున్న పిండిని మెజర్మెంట్ తీసుకుందామండి. నేను ఒక గిన్నె శనగపిండి తీసుకుంటున్నాను. మీరు ఏ గిన్నెతో అయినా తీసుకోండి. ఒక గిన్నె శనగపిండికి 2 గిన్నెలు చక్కెర, 2 గిన్నెలు ఆయిల్ పడుతుందండి. ఇప్పుడు 2 గిన్నెలు చక్కెర వేసేసుకుంటున్నాను. నేను మందపాటి గిన్నె తీసుకోవాలండి మనము పాకు కలుపుకోవడానికి. ఈ విధంగా 2 గ్లాసులు చక్కెర, 2 గిన్నెలు చక్కెర తీసుకున్నాను. ఇప్పుడు 1/2 గ్లాస్ వాటర్ అండి. చక్కెర కరిగేంత వరకు, ఈ విధంగా తడిసేంత వరకు మనము వాటర్ వేసుకుంటే సరిపోతుంది. అలాగే వేరే స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 2 గిన్నెలు ఆయిల్ వేసేసుకుందామండి. నేను శనక్కాయ నూనె వేసుకుంటున్నాను. మీరు మొత్తం నూనె కాకుండా ఒకటి నూనె ఒకటి నెయ్యి కూడా వేసేసుకోవచ్చు. నేను నూనెతోనే చేస్తున్నానండి. ఈ విధంగా పాకు పట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకము మనకు తీగ పాకం వస్తే సరిపోతుందండి. చూడండి, ఈ విధంగా తీగ పాకం వస్తే అప్పుడు సరిపోతుంది. మనం అలాగే తట్టలకు కొంచెము నెయ్యి రాసేసుకుందాము. గేడుండే తట్టలు తీసుకుంటే బాగుంటుందండి. నెయ్యి రాసేసుకొని పెట్టుకుందాము ఆలోపు. ఇప్పుడు మనము శనగపిండి పాకు వచ్చింది కదండి, శనగపిండి వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఉంటలు లేకుండా ఈ విధంగా ఉంటలు లేకుండా బాగా కలుపుకోవాలండి. ఉంటలు ఏమని మాత్రం ఉండకూడదు. శనగపిండి వేసిన తర్వాత ఈ విధంగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేడిగా కాగుతున్న నూనె ఒక్కొక్క గెంటి వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి. పిండిలోకి బాగా మిక్స్ అయ్యేలాగా వేస్తూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. ఇది మాత్రం ప్రాసెస్ కరెక్ట్గా చేయాలండి. మనకు అప్పుడే మైసూర్ పాకు గుల్లగా బాగా వస్తుంది. ఈ విధంగా కలుపుతూ ఉండాలి, ఆయిల్ వేస్తూ ఉండాలి. నూనె ఏమని మాత్రం చల్లారకూడదు, వేడిగానే ఉండాలి ఆయిల్. ఈ విధంగా కలుపుతూనే ఉండాలి, వేయాలండి. మొత్తము ఆయిల్ అంతా సరిపోతుంది. మనం తీసుకున్న మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుందండి. చూడండి, అప్పుడే మనకు మైసూర్ పాకు తెలుస్తుంది, వచ్చేసింది పాకం అనేసి. గుల్లగా తెలుస్తుంది కదండి. అలాగే మనకు గెంటికి కూడా ఖర్చుకోకుండా ఈ విధంగా వేసినామంటే ఇలా పడిపోతుందండి. అప్పుడు మనకు మైసూర్ పాకు రెడీ అయిపోయినట్టు. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఏమని మాత్రము ఆయిల్ లేకుండా బాగా కలుపుతూ ఉండాలండి. దీనికి మెయిన్ ప్రాసెస్ ఇదే. ఇప్పుడు దించేసుకొని తట్టల్లోకి వేసేసుకుందాం. ఆయిల్ ఏమన్నా కొద్దిగా ఉన్నా కానీ తట్టల్లోకి వేసుకున్నాక కూడా బాగా పీల్చేస్తుందండి. ఒక గిన్నె తీసుకొని ఊరికే లైట్గా పైన ఈ విధంగా సదనం చేసుకోవాలి. ఎక్కువ ఒత్తకూడదు. పైన ఊరికే లైట్గా అట్లా నైస్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసినామంటే చల్లారిపోతుంది. చూడండి, ఆయిల్ అంతా పీల్చేసుకుంది. ఇప్పుడు మనము ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసేసుకుంటే సరిపోతుందండి. మనకు స్లైసెస్ సైజుని బట్టి మనం ఇష్టమండి షేపు. కొంచెం చల్లారిన తర్వాత ఈ విధంగా కట్ చేసేసుకున్నామంటే చూడండి ఎంత బాగా వచ్చిందో మైసూర్ పాకు. మీకు అప్పుడే తెలుస్తుంది కదండి చూస్తూ ఉంటేనే. ఈ విధంగా మైసూర్ పాక్ అంతా కట్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం షాపుల్లో కొనాల్సిన అవసరం లేదు, ఇంట్లోనే ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, మధ్యలో ఎర్రగా వచ్చింది, పైన తెల్లగా ఉంది. చూసారు కదండి, ఇలా కలర్ రావాలండి. ఎప్పుడు కూడా మైసూర్ పాకు తుంచినామంటే లోపల గుల్లగా ఉండాలి. ఈ విధంగా చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో మైసూర్ పాకు. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను.